నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామివార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం శ్రీ మహావిష్ణువుగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. స్వర్ణాభరణాలు, పుష్పమాలికలతో విరాజిల్లుతున్న స్వామివారు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. గరుడ వాహనంపై విహరిస్తున్న స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు నశించడమే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనేది భక్తుల నమ్మకం. అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు. అనంతరం శేషవాహనంలో కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండువగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల పరిసమాప్తికి సూచికగా పుష్పయాగం నేత్రపర్వంగా నిర్వహించారు. విశేష పూజల అనంతరం మల్లెలు, కనకాంబరాలు, చామంతులు, గులాబీలు, కలువలు, లిల్లీ, గన్నేరు, తులసి, మరువం, మొగలి తదితర దళాలు పుష్పాలతో స్వామివారిని అభిషేకించారు. పుష్పయాగ వీక్షణం సమస్త శుభాలను కలగజేస్తుందని భక్తుల నమ్మకం.
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలోని బిలకూట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గిరి ప్రదక్షిణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొలుత స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారిని పల్లకిలో కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ స్వామివారి కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేశారు. మహిళా భక్తుల కోలాటం ఆకట్టుకుంది. గోవిందనామాన్ని స్మరిస్తూ భక్తులు పులకితులయ్యారు. హైదరాబాద్ BHEL టౌన్షిప్లోని శ్రీ అభిషేక లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో త్రయోదశ వార్షిక శ్రీ మహాలక్ష్మి యాగోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విశ్వక్సేన ఆరాధన అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని 108 సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. మహాలక్ష్మి కుంభస్థాపన, ధ్వజారోహణ నిర్వహించారు. నంద్యాలలోని శ్రీ జగజ్జనని ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ నెల 23న ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా ప్రతిరోజు భక్తులు పవిత్ర జలాలతో పాటు ఆవు పాలను తీసుకొచ్చి అమ్మవారిని అభిషేకించారు. అంతరాలయంలో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని వీక్షిస్తూ పరవశులయ్యారు.
అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆలయాన్ని పండ్లు, కూరగాయలతో అలంకరించారు. కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో 12వ పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. పూర్వ పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి పెద్ద కుమారుడు వీరధర్మజ వెంకటాద్రి స్వామి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మహానివేదన మండపం నుంచి ఆలయ సిద్ధాంతి నేతృత్వంలో బ్రహ్మం గారి జీవ సమాధిని దర్శించుకొని పూజలు చేశారు. మఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వర్ణ సింహాసనంపై ఈ ఘట్టం జరిగింది. బంగారు కిరీటం, వెండి కర్ర ధరింపజేసి పట్టాభిషేక వేడుక నిర్వహించారు. పట్టాభిషేక మహోత్సవంలో శివస్వామి, కృష్ణమాచార్య స్వామి, పలు పీఠాల స్వాములు పాల్గొన్నారు. ఈ వేడుక నేపథ్యంలో బ్రహ్మం గారి మఠంలో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో జామి ఎల్లమ్మదేవి జాతర వైభవంగా జరిగింది. జాతర సందర్భంగా తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఎల్లమ్మ, ఎర్నమ్మ, పోతురాజు దేవతామూర్తులను మండపంపై కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తర్లాకోట జమీందారి వంశీయుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ తొలి పూజ శాస్త్రోక్తంగా జరిగాయి. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 27న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున ఫాల్గుణ శుద్ధ ఏకాదశి వేళ అంకురార్పణ, వరాహ తీర్థం, పుట్ట బంగారంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. శనివారం సాయంత్రం గోధూలి సుముహూర్త వేళ ముగ్గురు స్వామివార్ల కళ్యాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కన్నా అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడానికి, అందరి సహాయశాఖలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్థానిక గౌరవ మంత్రివర్యులు శ్రీ అడ్డు లక్ష్మణ్ కుమార్ గారి సూచనల మేరకు భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అందరి ప్రభుత్వ శాఖల సంబంధిత శాఖల వారి సూచనలతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా దేవస్థానం పక్షాన క్యూ లైన్స్, మంచినీటి వసతి, చలవ పందిళ్లు, విద్యుత్ దీపాలకరణ, అన్నదానము, ప్రసాదాల వితరణ, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.